హిందువుల మీద వరుసగా జరిగే నెగిటివ్ టాక్, నెగిటివ్ కేసెస్ ఇట్లాంటి సందర్భంలో మద్రాస్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తమిళనాడులో హిందూ వ్యతిరేక ద్రవిడ ప్రభుత్వం గుప్పెట్లో ఉన్న హిందూ దేవాలయాల విషయంలో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. హిందువులకు హక్కులు ఉన్నాయి, దేవాలయాలు పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ ధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకి దేవాలయ ప్రవేశం నిషిద్ధం అని చెప్పి తేల్చి చెప్పింది. పళని దేవాలయంలో హిందూవేతరులు ప్రవేశ నియంత్రణ మీద ఆదేశాలను కోరుతూ దాఖలైన పిటిషన్ మీద జస్టిస్ శ్రీమతి ధర్మాసనం ఈ తీర్పు చెప్తూ లేవనెత్తిన సమస్య చాలా పెద్ద సమస్య అని, ఈ తీర్పు అన్ని హిందూ దేవాలయాలకు వర్తించాలని ఆమె పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రంలో అన్ని హిందూ దేవాలయాలు ఈ క్రింది ఆదేశాలను పాటించాలని ప్రభుత్వ అధికారులని కోర్టు ఆదేశించింది. ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం సమీపంలోని మరియు ఆలయంలోని ప్రముఖ ప్రదేశాల్లో ధ్వజస్తంభం తర్వాత ఆలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు అని సూచించే బోర్డులను ఏర్పాటు చేయమని ఆదేశించింది. హిందూ మతాన్ని విశ్వసించని హిందువులు కాని వారిని అనుమతించొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హిందూవేతరులు ఎవరైనా దేవాలయంలో నిర్దిష్ట దేవతను దర్శించుకోవాలంటే కోరుకుంటే అధికారులు ఆ హిందూవేతర వ్యక్తి నుండి తనకు దేవత మీద విశ్వాసం ఉందని మరియు అతను హిందూ మతం యొక్క ఆచారాలను పాటిస్తానని కట్టుబడి ఉంటాడని హామీ పత్రం పొందమన్నటువంటి ఆదేశం మెన్షన్ చేశారు. ఈ హామీ పత్రం ఆధారంగా హిందూవేతరను అనుమతించినప్పుడల్లా ఆలయం నిర్వహించే రిజిస్టర్లో అది నమోదు చేయబడాలి. అధికారులు ఆలయ ఆగమాలు, ఆచారాలు మరియు ఆచారాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని నిర్వహించాలి. ఈ ఆదేశాలు జారీ చేస్తున్నప్పుడు హిందువుల దేవాలయాలు మరియు వారి విశ్వాసాలను కాపాడుకోవడంలో వారికి గల సమాన హక్కుల మీద కోర్టు అనేక ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ఇతర మతాలకు చెందిన వారు ఆలయ ప్రాంగణాన్ని విహారస్థలంగా భావించి ఆలయ ప్రాంగణంలోనే మాంసాహారం తిన్న బృహదేశ్వర ఆలయ ఘటనను, మధురైలోని ఆరుల్మిగా మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం ఘటనను హైలైట్ చేస్తూ ఇతర మతస్థులు గుడి లోపల మరియు గర్భగుడి దగ్గర తమ పవిత్ర గ్రంథంతో ప్రవేశించారు మరియు గర్భగుడి ముందు వారి ప్రార్థనలు చేయడానికి ప్రయత్నించారని కోర్టు పేర్కొంది. ఈ సంఘటనలో రాజ్యాంగం హిందువులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో పూర్తిగా జోక్యం చేసుకోవడం వంటివని కోర్టు పేర్కొంది. హిందువులు కూడా తమ మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి మరియు ఆచరించడానికి మరియు వారి ఆచార వ్యవహారాలు జోక్యం చేసుకోకుండా వారి మతాన్ని ప్రచారం చేయడానికి ప్రాథమిక హక్కును కలిగి ఉన్నారు. అందువల్ల హిందువులు వారి ఆచారాలు మరియు అభ్యాసాల ప్రకారం వారి దేవాలయాలను నిర్వహించుకునే హక్కు ఉంది. అందువల్ల ఇలాంటి అవాంఛనీయ సంఘటనల నుంచి ఆలయాలను రక్షించాల్సిన బాధ్యత హిందూ మత మరియు ధర్మాదాయ శాఖకు ఉందని ధర్మాసనం పేర్కొంది. ఆలయ నిర్మాణాలను, స్మారక చిహ్నాలు మెచ్చుకోవడానికి మరియు ప్రశంసించడానికి చాలామంది విదేశీ పర్యాటకులు హిందూ దేవాలయాలకు వస్తారనే వాదనకు సంబంధించి వాస్తు స్మారక చిహ్నాలు మెచ్చుకునేటప్పుడు ప్రజలు ఆ ప్రాంగణాన్ని పిక్నిక్ స్పాట్గా లేదా టూరిస్ట్ స్పాట్గా ఉపయోగించలేరు. అది దేవాలయ ప్రాంగణం, అందుచేత తప్పనిసరిగా భక్తితో మరియు ఆగమాల ప్రకారం అది నిర్వహించబడుతుంది. ఆర్టికల్స్ కింద హామీ ఇవ్వబడిన హక్కులు హిందూ మతంపై ఎటువంటి విశ్వాసం లేకపోతే ఇతర మతాల ప్రజలను అనుమతించే హక్కునివ్వదు. అంతేకాకుండా హక్కులు అన్ని మతాలకు సమానంగా హామీ ఇవ్వబడ్డాయి. అటువంటి హక్కులను వర్తింపజేయడంలో ఎటువంటి పక్షపాతం ఉండకూడదని ధర్మాసనం పేర్కొంది. ఇతర మతాల పవిత్ర స్థలాలు, ఇతర విశ్వాసాల ప్రజలకు అనేక పరిమితులను విధించి ఉన్నాయని నొక్కి చెప్పారు. ఈ తీర్పు ఆధారంగా తెలుగు రాష్ట్రాలు కూడా ఎవరైనా హైకోర్టుకు పిల్లేస్తే బాగుంటుంది అన్నటువంటి పాయింట్ని ఇలా హైలైట్ చేశారు.